విశాఖ జిల్లా సింహాచలంలో వేంచేసిన శ్రీ వారాహలక్ష్మి నరసింహస్వామి చందనోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. స్వామివారి నిజరూప దర్శనం చందనోత్సవానికి భక్తులు విశేషంగా తరలివస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక గజపతిరాజు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు గణబాబు, వంశీకృష్ణ యాదవ్, విష్ణుకుమార్ రాజు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తదితరులు స్వామిని దర్శించుకున్నారు. ఈరోజు వస్త్రాలు సమర్పించే అరుదైన అవకాశం కూడా నాకు లభించడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నా. ఆ భగవంతునికి అధికారికంగా వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకొని ఆ దేవదేవుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, అదేవిధంగా తెలుగు వాళ్ళు అందరికీ కూడా మంచి చేయాలని, మంచి జరగాలని, అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, మరి ముఖ్యంగా ఈరోజు మా ముఖ్యమంత్రి, మనందరి నాయకుడు, దార్శనికత నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి దేవదేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన సన్నిధానంలో నుండి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు భక్తులకి కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. అంతరాలయ దర్శనాలు నేను దగ్గరుండి ఇప్పుడు వరకు చూసుకోవడం కూడా జరిగింది. అంతరాలయ దర్శనాలు అన్ని కూడా ఇంచుమించుగా 5 గంటల వరకు అంతరాలయ దర్శనాలు ఉండి 5 గంటలతో కూడా స్టాప్ చేస్తారు. సింహాచలం దేవస్థానం వారు చాలా వైభవంగా సెలబ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడే పూసపాటి వంశస్థులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు, గౌరవ గవర్నర్ గారు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా దర్శించి రావడం జరిగింది. అలాగే హోమ్ మినిస్టర్ గారు మరి నేను కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 7 లక్షల మందికి దర్శనం కలిగేలాగా అన్ని ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది. చాలా లిమిటెడ్గా వీఐపీ పెట్టడం జరిగింది. సామాన్యుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఆలోచించి జాగ్రత్తగా చేయడం జరిగింది. చందనోత్సవ సందర్భంగా సింహాచలం ఆలయంలో ఏర్పాట్లు కానీ దర్శనం చాలా బాగా జరిగింది. అలాగే ప్రభుత్వం గతాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఎలాంటి సంఘటన జరగకుండా ఇక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వారికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా మన జిల్లా యంత్రాంగం, దేవాదాయ శాఖ అందరూ కూడా చాలా మంచి ఏర్పాట్లు చేశారు. ఈరోజు దాదాపు 2 లక్షల పైగా దర్శనం చేసుకునే అవకాశం ఉంది. మేము మొట్టమొదటిసారిగా వచ్చాము చందనోత్సవానికి. 1000 రూపాయలు టికెట్కి వచ్చామండి. ఎయిర్పోర్ట్లు అన్నీ బాగున్నాయి. మాకు 5 గంటలకి క్యూ లైన్ లోకి వచ్చాము. 7:30 కంతా మాకు దర్శనం అయిపోయింది. 10 ఏళ్ల నుంచి వస్తున్నాము. 10 years నుంచి వస్తున్నాం. వైజాగ్ సీతమ్మదారి నుంచి వస్తున్నాము. దర్శనం చాలా బాగా జరిగింది. ఈసారి మాత్రం చాలా ఈజీగా ఏ గొడవలు లేకుండా మరి గవర్నమెంట్ బాగా చేసిందండి. 1500 రూపాయలది మాత్రం గంటలో అయిపోయింది. ఎక్కడ తోపులాట్లు కానీ ఏం లేదు. ఆ బస్సుల దగ్గర మాత్రం కొంచెం చిన్న ఇబ్బంది ఉంది. అది ఒకటి చూసుకుంటే చాలా. ఇక్కడ ఈ రోజు నేను మార్నింగ్ లైన్ లో 4:30కి వెళ్ళాను. 1000 రూపాయల దర్శనానికి వెళ్ళాను. ఇక్కడ ప్రతి కూడా భక్తులందరికీ గవర్నమెంట్ వారు అలాగే ఆలయ కమిటీ వారు కూడా మొత్తం భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కూడా కల్పించారండి. అలాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ మంచినీరు అలాగే మజ్జిగ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచారండి. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరికీ భక్తులందరికీ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా పోలీసు వారు కూడా మొత్తం సహకరించారు. ప్రతి లైన్ కూడా చాలా స్పీడ్ గా అంటే చాలా స్పీడ్ గా జరుగుతుంది. అలాగే నేను 4:30కి వెళ్ళాను. ఎంత గమ్మున వస్తానని అసలు అనుకోలేదు, కానీ వచ్చాను. చాలా బాగా అయితే నా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం వచ్చాను నేను ఇక్కడికి. స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. అలాగే మీరందరూ కూడా తప్పనిసరిగా వచ్చి స్వామివారి ఆశీస్సులు అందరూ మీరు తీసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నానండి. నా 1500 రూపాయలు టికెట్ తీసుకుని వచ్చాను. 6:10కి గోశాల అవతల బస్సు ఎక్కాను. ఇక్కడికి వచ్చేసరికి 6:20 అయింది. 6:20 1500 రూపాయల టికెట్లో
నాకు 40-45 నిమిషాల్లో దర్శనం కూడా అయిపోయింది. ఇవి చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ప్రభుత్వం లేకపోతే అధికారులు చాలా చక్కగా అందరికీ కూడా చేస్తూ బ్రహ్మాండంగా మరి గత సంవత్సరాల్లో కాకుండా ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఉంది. మేము కొన్ని సంవత్సరాలు పెట్టి వస్తున్నాం, ఎప్పుడు లేనంత దీనిగా దర్శనాలు. అలాగే ఈ వాలంటరీగా వచ్చిన వాళ్ళు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అధికారులు కానీ అందరూ కూడా చాలా చక్కగా దర్శనాలు దగ్గరుండి అందరినీ 1 by 1 పంపిస్తూ దర్శనాలు చాలా శుభ్రంగా చేశారు. మరి ఇదంతా కూడా ప్రభుత్వం తాలూకా అండదండలు కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా 1500 అవనివ్వండి, 1000 రూపాయలు అవనివ్వండి, 300 రూపాయలు అవనివ్వండి, టికెట్ల వైజ్గా లైన్ వైజ్గా ఏ లైన్ అయితే ఉందో ఆ లైన్ వైజ్గా మరి జనాలందరినీ కూడా చాలా చక్కగా దర్శనాలు